అందరికీ నమస్తే అండి. డే 50 డే ఛాలెంజీలో ఈరోజు డిజైన్ వచ్చేసి మనకి 19th డే డిజైన్ అనమాట. చాలా సింపుల్‌గా తయారు చేసి చూపిస్తానండి. పార్టీ వేర్ లుక్ ఉంటుంది. లోటస్ డిజైన్ అనమాట. మనకి వచ్చేసి బ్రైడల్స్ కానియండి, లేదు అంటే హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ అయితే మనకి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్కి అయితే ఫ్లాట్ బ్యాంగిల్స్కి ఇలా థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ఇలా ర్యాప్ చేసుకున్నానండి. మనము ఎంత నీట్‌గా ర్యాప్ చేసుకుంటే డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి మీకు కుందన్స్ అయితే చూపించేస్తానండి. ర్యాపింగ్ ఎందుకు చూపించట్లేదంటే నా ఛానల్లో షార్ట్స్‌లలోనైతే నేను నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూపిస్తున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఫస్ట్ అయితే మనము లోటస్ డిజైన్ బ్యాంగిల్స్ కాబట్టి మనకి కావాల్సింది 8K గ్లాసీ కుందన్స్ అండి. ఐ షేప్ కుందన్స్ అనమాట. 8K సైజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మూన్ షేపు గ్లాసీ కుందన్స్ అండి. మనకి వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ అండి. ఈ 3 రకాల కుందన్స్ తోటి లోటస్ బ్యాంగిల్స్ తయారు చేసి చూపిస్తానండి. శ్రావణ మాసంలో ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన డిజైన్ అనమాట. నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన డిజైన్ అండి ఇది. ఇలాంటి 4 బ్యాంగిల్స్ తయారు చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను లోటస్ డిజైన్ అన్నాను కదా, సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ఎలిగెంట్ లుక్ ఉంటుందన్నమాట. మనమైతే ఫస్ట్ వచ్చేసి ఇలా మూన్ షేప్ కుందన్స్ పెట్టుకుంటాం కదా, వాటి కోసం అని చెప్పేసి ఇలా గ్లూ అయితే ఫస్ట్ మీరు ఇలా పెట్టేసుకోండి. బ్యాంగిల్ మొత్తం త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత మనం ఫస్ట్ అయితే మూన్ పెట్టి చూపిస్తాను, తర్వాత మీకు వచ్చేసి ఐ షేప్ పెట్టి చూపిస్తానండి. గ్యాప్ లేకోకుండా, ఒకదానికి ఒకటి గ్యాప్ లేకుండా ఇలా పెట్టేసుకోండి. మీరు ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. బిగినర్స్కి అయితే ఈ డిజైన్ అనేది మీకు చూడటానికి హెవీగా ఉంది, మాకు వస్తుందా లేదా అనే డౌట్ అయితే వద్దండి. ఎందుకంటే బిగినర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా నేను ఈ డిజైన్స్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనము వచ్చేసి రెండిటికి మిడిల్లో గ్లూ పెట్టేసుకోవాలి. తర్వాత సైడ్స్ అండి, ఇలా మిడిల్ సైడ్ మనకి వచ్చేసి మిడిల్లో సైడ్స్కి ఇలా గ్లూ పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మీరు మూన్ షేప్ కుందన్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి. తర్వాత మనకి ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఇలా మనకి ఫస్ట్ మిడిల్లో, తర్వాత సైడ్కి అన్నమాట. మిడిల్లో సైడ్కి ఇలా మనం ఎప్పుడైతే మూన్ షేప్ పెడతామో తర్వాత ఇలా సైడ్కి అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం చేయవలసిన పని అయితేనండి, ఇలా మనము మిడిల్లో పెట్టేసుకున్న తర్వాత సైడ్లు పెట్టి గ్యాప్ లేకుండా పెట్టేసుకోవాలి. తర్వాత మనము పైన ఇక్కడ వచ్చేసి మనకి జర్కన్ వస్తుందండి. లేదు అంటే మీరు 3mm పెట్టుకున్నా కూడా పర్వాలేదు, మీ ఇష్టం అండి. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. 3mm పెట్టుకున్నా పర్వాలేదు వైట్, లేదు అంటే మనకి వచ్చేసి జర్కన్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనము పైన ఇలా మూన్ షేప్ అనేవి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి 3D లోటస్ అనేది తయారైపోతుందండి. లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాంటి 4 బ్యాంగిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన డిజైన్ అండి. నేను బ్రైడల్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ బ్యాంగిల్స్ అనేవి ఒక సెట్ తయారు చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో. 4 బ్యాంగిల్స్ చేసుకోండి. 4 అయితేనే మీకు బాగుంటుంది. నేనైతే 4 బ్యాంగిల్స్ తయారు చేసి చూపిస్తాను, మీకు ఆ లుక్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మనము 3mm కానీ జర్కన్ కానీ పెట్టుకోవచ్చు. నేను సరే మీకు 3mm పెట్టే చూపిద్దామని చెప్పేసి 3mm తీసుకున్నానండి. మీరు ఈ స్థానంలో జర్కన్ పెట్టుకున్నా పర్వాలేదు, గోల్డ్ కలర్ 3mm పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. ఇలానే బ్యాంగిల్ మొత్తం కంటిన్యూ చేయాలన్నమాట డిజైన్. ముఖ్యంగా పెళ్లి కూతుర్ల దగ్గర ఉండవలసిన డిజైన్ ఏమన్నా ఉంది అంటే నేను వచ్చేసి 1 కట్ మీద చేసే కాసుల డిజైన్ లోటస్ బ్యాంగిల్స్ అండ్ 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఈ లోటస్ డిజైన్స్ అయితే బ్రైడల్స్ దగ్గర ఉండవలసిన డిజైన్ అండి. చాలా పార్టీ వేర్ ఉంటుంది మనకి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బ్యాంగిల్స్ మొత్తం కూడా కంటిన్యూ చేయాలన్నమాట. చూడండి, మనం బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా హెవీగా పెట్టేసుకోవాలండి. ఫింగర్ తోటి కొంచెం ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి ఇది 3D డిజైన్ కదండి, ఈవెన్గా స్టిక్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి 4 బ్యాంగిల్స్ చేసుకుంటే మనం నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే పేరప్ చేసుకోవచ్చండి. ఇలా మనం సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇలా చాలా బాగుంటుంది. మీరు గ్లాస్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకున్నా బాగుంటుంది, లేదు అంటే మనము సింగిల్గా 1 బ్యాంగిల్ వేసుకున్నా కూడా బాగుంటుందండి. మీకు ఒకసారి గ్లాస్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి చూపిస్తాను, చూసేయండి.
మనకి యెల్లో కలర్స్ తోటి కూడా వేసుకోవచ్చండి. మనకి అలానే ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి నేను నా ఛానల్‌లో తయారు చేసి చూపించిన బ్యాంగిల్స్ అండి. మనం గ్రీన్ తోటి వేసుకోవచ్చు, యెల్లోతో వేసుకోవచ్చు. లేదు అంటే ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా వేసుకోవచ్చనమాట. ఏ బ్యాంగిల్స్ తోటి వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. మీకు 2 రకాలుగా చూపిస్తాను చూసేయండి. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకుంటే చాలా బావుంటుంది. అసలు లుక్ చూడండి ఎంత బావుందో. సూపర్ ఉన్నాయి కదండీ కలర్ కాంబినేషన్. ఇలా మీకు వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తోటైతే ఇలా ఉంటుంది. ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ తోటైతే ఇలా ఉంటుందండి. ఏ బ్యాంగిల్స్ తోటైనా మీరు పేరప్ చేసి వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఏ డిజైన్‌కి ఆ డిజైనే ఉంటుందండి. ఏ కలర్ కాంబినేషన్‌కైనా మనకి ఇట్టే సెట్ అయిపోతాయన్నమాట. చూడండి ఇలా రెయిన్ డ్రాప్‌తో వేసుకుంటారా? ప్లెయిన్‌తో వేసుకుంటారా? అది మీ ఇష్టమండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదండీ! ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ట్రై చేసి మీకెలా వచ్చాయి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ డిజైన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన డిజైన్ అండి. అసలు చాలా బావుంటుందనమాట. చాలా క్యూట్‌గా ఉంటుంది లోటస్ బ్యాంగిల్స్ డిజైన్ అనేది. ఏ కలర్ తోటైనా పేరప్ చేసుకోవచ్చు.